ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అబ్బా అబ్బా మంట 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 ఒరేయ్ మంటరా అబ్బా నేను చెప్తున్నా విన్నావా నాన్న? ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం లంబోదరాయ నమః. ఓం జటాధరాయ నమః. ఓం సిద్ధిబుద్ధిప్రదాయకాయ నమః. ఓం గణనాథాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమో నమః. కర్రసాములో గెలిచి ఊరందరి మధ్య బాగా ఫేమస్ అయిపోయింది. పిల్లవాడిని పేరంటానికి ప్రతిదానికి తలదూర్చుకుంటూ వచ్చేస్తుంది కదా. ఉరకలు వేస్తున్న ఈ ఆనకట్టకి సరైన అడ్డుకట్ట వేస్తాను. అమ్మా, నీ స్థానం ఎక్కడో నువ్వే నిర్ణయించాలి, నిర్దేశించాలి. ఊరందరికీ అందుబాటులో ఉండాల్సిన నువ్వు ఇలా ఒకే ఇంటికి పరిమితం కాకూడదు. అమ్మా, ఊరేగింపు మొదలు పెడదామా? అలాగే. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపుత్రాయ హేమాభాస్కరాం కరకలితలసంఖ్యాం పద్మాంబరాంగీ లక్ష్మీం క్షీరసాగరయుక్తనయాం శ్రీరంగనాథం లోకైః శ్రీమన్మహాగణాధిపతయే శ్రీమన్మహాగణాధిపతయే త్రైలోక్యకుటుంబినీం శ్రీమన్మహాగణాధిపతయే త్రైలోక్యకుటుంబినీం వందే ముకుందప్రియాం దేవీ సర్వభూతేషు మాతృరూపే మర్యాదగా అమ్మవారి విగ్రహాన్ని మా అత్తయ్య చేతిలో పెట్టు. తప్పు బాబు. ఒకసారి అమ్మవారి చేతులు మారాక ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ చేతులు మారకూడదు. ఆ అమ్మవారిని అతనే ఊరంతా ఊరేగించాలి. నేల మీద కూడా పెట్టకూడదు. అది అరిష్టం కూడాను. అవును ప్రెసిడెంట్ గారు, మళ్ళీ అలా చేస్తే ఊరికే కీడు. కాబట్టి ఆ బాబే ఊరేగింపు చేయాలి. బాలగారు, జాగ్రత్త. అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కిందకి దించకూడదు. అలాగే సుందరి. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాతి స భూమిం విసుతో వృత్తాఖ్యతిష్టదశాంగుళం పురుషయే వేదకం సర్వం త్రిశూలాంబకి జై 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 త్రిశూలాంబకి జై. ఎర్రబాబు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడి చేతిలో ఉన్న అమ్మవారి విగ్రహం నేల మీదకు రావాల్సిందే. అత్త, నువ్వేం కంగారు పడకత్తా. వాడు వెళుతున్న దారిలో ఆ మూల కరుణం గారి ఇల్లు మలుపు తిరగగానే మొత్తం గాజు పెంకులు వేయించి పెట్టాను. ఎలా నడిచి వెళ్తాడో నేను చూస్తానత్తా. అలాగే.
అమ్మ గాయత్రి, ఈ పసుపు నీళ్లతో అమ్మవారిని ఊరేగించి తీసుకొనొస్తున్నా తన కాళ్ళకి ఈ పసుపు నీళ్లు పోసి ఆశీర్వాదం తీసుకోమ్మా. అలాగే అత్తయ్య. తీసుకో. అమ్మా, మీరు పసుపు నీళ్లు పోసి ఆశీర్వాదం తీసుకోండి. అమ్మవారిని చూడండి. అమ్మవారి అనుగ్రహం మీ కుటుంబం అంతటికీ ఉంటుంది.